డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న అంశం భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమంలో కేవలం భక్తి భావాన్ని ప్రచారం చేయటమే కాకుండా ఆ భక్తి విషయాలలో ఉదార భావాన్ని వ్యక్తం చేసినటువంటి వ్యక్తుల గురించి, చక్రవర్తుల గురించి, ఆనాడు వచ్చిన సామాజికమైన మార్పులను గురించి కూడా మనం అధ్యయనం చేస్తున్నాం. మన టాపిక్ మాత్రం భక్తి ఉద్యమం. దానిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులను కూడా చెప్పుకుంటున్నాం. చూడండి, ఢిల్లీ సుల్తానుల్లో ఉదారవాదిగా ఎవరిని ఈశ్వరి ప్రసాద్ పేర్కొన్నాడు అన్నాడు. అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. సోది లేకుండా డైరెక్ట్ బిట్టు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ని మ్యాడిఫెలో అంటారు కదా, సృష్టి వైపరీత్యమైన చక్రవర్తి అంటారు కదా, మరి మీరేంది ఉదారవాదిగా అంటున్నారని ఎవరో చరిత్రకారుడని ఈశ్వరి ప్రసాద్ గురించి చెప్తున్నారంటే, మానవులలో డిఫరెంట్ వ్యక్తులు ఉంటారు. అర్థమైనా? మానవులలో డిఫరెంట్ వ్యక్తులు అంటే ఔరంగజేబు ఉండనుకోండి, పరమ రాక్షసుల్లాగా పేరు పొందుతాడు. కానీ ఇవన్నీ చరిత్రలో చాలామంది ఏమని చెప్తారంటే పిచ్చి తుగ్లక్ అని చెప్తారు, కానీ చాలా నెంబర్ 1 వ్యక్తి అనమాట. ఎలా నెంబర్ 1 వ్యక్తి అంటే, ఢిల్లీ సుల్తాన్లో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేంత వరకు చక్రవర్తులందరూ కూడా హిందువుల మీద డామినేషన్ చేసేవాళ్ళు. మనం ఇస్లాం మతాన్ని అభివృద్ధి చేయాలి, హిందువులను దగ్గరికి రానియొద్దని చెప్పి వాళ్ళని అసలు ఉలుకు పలుకు లేకుండా ఉండేటట్టు చేయాలి, వాళ్ళని అణచివేయపడేయాలి, అనగదొక్కపడాలని చెప్పి హిందువులను దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఈయన కంటే ముందున్న చక్రవర్తులు, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ వీళ్ళందరూ కూడా, బాల్బన్ కానీ వీళ్ళందరూ కూడా హిందువులకు ఉన్నటువంటి హక్కులను రద్దు చేసి పడేశారు. జిజియా పన్నును ప్రవేశపెట్టారు, తీర్థయాత్రల పన్నును ప్రవేశపెట్టారు. హిందువులు ఎవరు కూడా గుర్రాలు ఎక్కటానికి వీలేదు, ఒక రాజపుత్రులు తప్పితే గుర్రాలు ఎక్కటానికి ఎవరికి వీల్లేదు, అసలు పాన్ అవ్వటానికి కూడా అవకాశం లేదని కఠినమైన నిబంధనలు విధించారు. కానీ ఈయన ఉదారమైనటువంటి భావాలు కనపరిచాడు. ఈయన గురించి మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు ఈ పిచ్చి తుగ్లక్ అని చెప్పి సార్లు పాఠాలు చెప్తుంటే నిజమేనేమనుకున్నాం, కానీ ఈయన చరిత్ర తెలిసినాడు ఎవడు కూడా ఈయన పిచ్చి తుగ్లక్ అని అండు. కాకపోతే ఆ పాఠానికి సందర్భానుసారంగా అనుకుంటారేమో, కానీ గొప్ప మానవతావాదిగా పేరు పొందాడు. ఎందుకు మానవతావాదం చెప్తున్నానంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చిన తర్వాతనే హిందువులకు ఉద్యోగాలు ఇచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చిన తర్వాతనే సతీ సహగమనం, నాకెందుకు లేని హిందూ మతంలో నేనెందుకు సంస్కరణ చేయాలని అనుకోలేదు, హిందువులు కూడా మనవాళ్ళే అని చెప్పి హిందూ మతంలో ఉన్నటువంటి సతీ సహగమనాన్ని నిషేధించటం కోసం ప్రయత్నం చేసిన గొప్ప చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. అంతేకాదు, హిందువుల పండుగలను ఎవరూ జరుపుకోవటానికి వీలేదు, హిందువులే జరుపుకోవటానికి లేదని చెప్పి కఠినమైన నిబంధనలు పెట్టిన ఢిల్లీ సుల్తాన్ యుగంలో పుట్టిన ఇతడు హిందువుల పండుగలైనటువంటి హోలీ పండుగల్లో పాల్గొని మీరందరూ స్వేచ్ఛగా పండుగలు జరుపుకోండి, నేనున్నానని చెప్పి అభయం ఇచ్చినటువంటి అరుదైనటువంటి చక్రవర్తి మన మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? అందుకని మరి ఈయన మీద ఏ ప్రభావం పడి ఇలా మారి ఉంటాడంటే భక్తి ఉద్యమం ప్రభావం. హిందూ మతం చాలా గొప్పదిరా నాయన అని చెప్పి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి చక్రవర్తులు కూడా వినపడేటట్టుగా దక్షిణ భారతదేశంలో ఈ శంకరాచార్యుడు కానీ, మాధ్వాచార్యుడు కానీ, రామాంజనాచార్యుడు కానీ, వల్లభాచార్యుడు కానీ వీళ్ళందరూ కూడా ప్రచారం చేయబట్టి బహుశా ఈయన ఆలోచనలు మారుంటాయి. మొత్తానికైతే ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భారతదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తుల్లో ఢిల్లీ సుల్తాన్లలో ఉదారవాదిగా ఈశ్వరి ప్రసాద్ ఎవరిని పేర్కొన్నాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. చాలామంది నాకు తెలిసి ఇక్కడ ఉదారవాద అనగానే ఖచ్చితంగా ఏ ఫిరోజ్ షా తుగ్లక్కో ఎవరు పేరు పెడతారు, బాల్బన్ పేరు పెడతారు, కానీ ఇక్కడ మాత్రం మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేరు పెడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ని ఒక ముద్ర వేశారు, వాడి పిచ్చి తుగ్లక్ అని ముద్ర వేశారు. కానీ ఆ పిచ్చి కొన్ని విషయాల్లోని ఏంది పిచ్చి తుగ్లక్ అని పిలవటానికి కారణాలు ఏంటంటే ఈయన తీసుకునే నిర్ణయాలలో జాప్యం జరగటం వల్ల ఈయన పిచ్చి తుగ్లక్ అంటారు. ఇంకా చాలామంది విదేశీ చరిత్రకారులు ఈయన పరిశోధన చేసి ఏమని చెప్పారో తెలుసా, ఈయన కావాలని పిచ్చి తుగ్లక్ అని ముద్ర వేశారంటారు. ఎందుకు? వాళ్ళోళ్ళే ఈయన ఇస్లాం మతం వాడు, వీళ్ళ ఇస్లాం మతానికి చెందిన ఉద్యోగస్తులు ఈయన పిచ్చి తుగ్లక్ అని పేరు పెట్టారంటారు. ఎందుకంటే ఈయన హిందువులకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ఈయన ఉద్యోగస్తులు చాలాసార్లు ఈయన అడిగారంట, సారు మీరు హిందువులకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తున్నారు, వాళ్ళు మరీ పెత్తనం చేసేటట్టుంటారు, ఇండియాలో మనం ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళం, మైనార్టీలైన మనం అధికారంలో ఉన్నాం, హిందువులను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి, మీరు ఏంది ఎక్కువ స్వేచ్ఛ ఇస్తున్నారంటే వాళ్ళు కూడా మనుషులే గారా అని చెప్పి ఆయన చాలాసార్లు అన్నాడంట. అన్నప్పుడు మీది ఎక్కడ దాకా పోద్దు అని చెప్పి
చెప్పి వాళ్ళ మతం వల్ల ఈయన పిచ్చి తుగ్లక్ అని చెప్పి వర్ణించారని చెప్తారు. అందుకని ఈయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎమ్మటే వాళ్ళు జాప్యం, అది జరిగితే మంచి పేరు వస్తుందని చెప్పి అధికారులే జాప్యం చేసి ఈయనకి చెడ్డ పేరు తీసుకొచ్చారని చెప్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మంచివాడే కావచ్చండి. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు మంచిగానే అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుని ఎమ్మటే ప్రజలకు ఈ పథకం పెట్టండి ఈ పథకం పెట్టండి అంటుంటే కింద ఉన్నటువంటి కలెక్టర్లు ఫాలో కాలేదనుకోండి, అప్పుడు పేరు కలెక్టర్ని ఎవడు తిట్టడు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాకు పరిపాలన సరిగ్గా నడవట్లేదు అంటారు. అసలు అక్కడ దాకెందు గ్రామ పంచాయతీలో లైట్ ఎలగపోయినా కూడా సర్పంచ్ని తిట్టాడు, ఎమ్మెల్యేని తిట్టాడు. ఈ సీఎం వచ్చిన తర్వాత మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయిరా అని ప్రతి ఒక్కరు రచ్చబండల దగ్గర తిట్టుకుంటాంటారు. ఇది కూడా అప్పుడు అలాగే జరిగింది. మొత్తానికి విషయం ఏందయ్యా అంటే ఢిల్లీ సుల్తాన్లో అరుదైనటువంటి చక్రవర్తిగా చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ముస్లిం మేధావులు హిందూ మతంలోని ఏ విషయాలపైన ఇష్టం చూపారు. ముస్లిం మేధావులు అంటే ఆ మతంలో వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేస్తారు. హిందూ మతం ఇస్లాం మతం అని కొట్టుకోవటం కాదురా నాయన, ఏ మతంలో మంచి సిద్ధాంతాలు ఉంటే వాటిని మనం తీసుకోవాలి, ఎందుకు మనం విమర్శించుకుంటూ కూర్చోవాలి అని ఆలోచించారు. చూడండి, వేదాంతాలు యోగ పద్ధతులు 1 మరియు 2 అంటే చూడండి, వేదాంతాలు యోగ పద్ధతులు. వేదాంతాలు అంటే ఏంది? వేదాంతాలని ఒకసారి ఆర్యుల పాఠానికి వెళ్ళండి. వేదాంతాలని వేటిని అంటారు? ఉపనిషత్తులను అంటారు. ఉపనిషత్తులను వేదాంతాలు అంటారు కదా. ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? 108. అంటే చూడండి, భారతదేశంలో జ్ఞానానికి దారులు చూపేటటువంటివి ఏంటంటే వేదాంతాలు. ఈ వేదాంతాలని ఉపనిషత్తులు అంటారు. ఇవి ఎన్ని ఉన్నాయి? మొత్తం 108. 108 ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయంటే, ఓరి పిచ్చోళ్ళారా, నువ్వు భగవంతుని దగ్గర మోక్షాన్ని పొందాలంటే నీకు కావలసింది ఏంటంటే జ్ఞానము. జ్ఞానము ద్వారానే మోక్షం లభిస్తుంది. జ్ఞానము ద్వారానే మోక్షం లభిస్తుంది. ఏది కాదు నువ్వు ఆడంబరాలు చేయటమో జంతు బలులు చేయటమో ఇవి వల్ల నీకు మోక్షం రాదు. నీకు మోక్షం రావాలంటే నువ్వు ఎంత జ్ఞానాన్ని అలవర్చుకుంటే నీకు అంత మోక్షం వస్తుంది. ఓకేనా? అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ విషయం మేధావులకి నచ్చింది, ఇస్లాం మతంలో ఉన్న మేధావులకి నచ్చింది. రెండోది యోగా పద్ధతులు. యోగ పద్ధతులు అంటే నువ్వు ఎంత అలజడిలో ఉంటే ఆ అలజడిని మొత్తాన్ని కూడా పోగొట్టేది ఏందో తెలుసా? రోజు ఒక 10 నిమిషాలు యోగా చెయ్యి. నువ్వు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యుడిగా ఉంటావు. నువ్వు తీసుకునే నిర్ణయాలు బలంగా ఉంటాయి. నీకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడని నమ్ముతావు. నువ్వు ఒక 15 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి నువ్వు శూన్యాన్ని చూసుకుంటూ ఆ ఆలోచనలో పడు. నీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఉత్తేజం వస్తుంది. రోజు 24 గంటలు ఉత్తేజంగా ఉండాలంటే ఓ 10 నిమిషాలు ఇలా ఉండని చెప్తుంది హిందూ మతం. అందుకని ఈ 2 పద్ధతులని ఇస్లాం మతం వాళ్ళు బాగా అనుసరించారు. ఏ మత సిద్ధాంతం అయితే మనకెందుకురా, మంచి చెప్పేది ఏదైతే మనకెందుకని చెప్పి చూడండి, వేదాలు ఏ మతమైనా ఏమని చెప్పుద్ది? జ్ఞానాన్ని పెంచుకోమంటుంది. హిందూ మతం కూడా అలాగే చెప్తుంది. అవి చెప్పేది ఏంది? వేదాంతాలు. ఓకేనా? యోగా పద్ధతులు హిందూ మతమే ప్రపంచానికి అందించింది. అందుకని చూడు, జూన్ 21వ తారీఖుని ప్రపంచ యోగా డేగా యుఎన్ఓ గుర్తించింది. ఎందుకు? భారతదేశం ప్రపంచానికి యోగాను అందించింది. అర్థమైందా నాన్న? ఇప్పుడు మొత్తానికి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోండి. వేదాంతాలని వేటిని అంటారు? ఉపనిషత్తులు. జ్ఞానానికి మూలం ఏంది? వేదాంతాలు. మీరు ఏ పాఠమో చదివితే ఏ పాఠమో ఇక్కడ చదువుకున్నట్టు అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక విషయం మీద మనం చర్చించినాం. ఏ విషయం? ముస్లిం మేధావులు భారతదేశంలో ఏ సిద్ధాంతాల పట్ల ఇంట్రెస్ట్ చూపారని మనం చదువుకున్నాం. కానీ మళ్ళీ ఆర్యుల పాఠంలోకి వెళ్ళండి ఒకసారి. ఆర్యుల పాఠంలో జ్ఞానముకి మూలమైంది వేదాంతాలు. వేదాంతాలను ఏమంటారు? ఉపనిషత్తులు. ఉపనిషత్తులకు మించిన అద్భుతమైన గ్రంథం ఈ ప్రపంచంలో లేదని చెప్పిండు. ఎవరు? ఇండియన్ కాదు. అసలు ఇండియా గురించి ఇండియన్స్ కంటే బయట వాళ్ళు ఎక్కువ పొగిడారు. అర్థమైనా? మన ఇండియా గురించి ఇండియా వాళ్ళకంటే బయట వాళ్ళు ఎప్పుడు పొగిడారు. ఇప్పుడు బురదలో కమలం పువ్వు ఉంటుంది. బురదలో ఉన్న కమలం పువ్వు బురద కంటే ప్రపంచానికి బాగా ఇష్టపడతారు. ప్రపంచాన్ని బాగా ఇష్టపడతారు. ఆ బురదకేం తెలుసు? ఆ కమలం విలువ. భారతీయులకి ఏం తెలుసు? భారతదేశం గొప్పతనం అంటే బయట వాళ్ళకి ఎక్కువ తెలుసు. వేదాల గురించి మనోడు ఎవడు అద్భుతమైన ఉపన్యాసం లేదు, ఇంతకంటే అద్భుతమైన గ్రంథాలు లేవని చెప్పలేదు. కానీ జర్మనీ దేశానికి చెందినటువంటి స్కోపెన్ హయ్యర్ అనే చరిత్రకాడు ఏమని చెప్పిండో తెలుసా? జర్మనీ వాడు. ఆయన ఏమండో తెలుసా? నేను క్రిస్టియన్ని, ఒక క్రిస్టియన్ అయిన నేను చెప్తున్నా, ప్రపంచంలో వేదాంతాలు లేదా ఉపనిషత్తులకు మించినటువంటి అత్యున్నతమైనటువంటి గ్రంథం లేదన్నాడు. అక్కడ దాకెందుకండి?
వేదాంతాల గురించి ఏమని చెప్పిండు. వేదాల గురించి చూడండి, మనం ఎవరైనా మాక్స్ ముల్లర్ జర్మనీ పండితుడు, ఇప్పుడు జర్మనీ అని పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నా, జర్మనీ పండితుడైనటువంటి మాక్స్ ముల్లరు భారతదేశంలో వేదాలని 4 వేదాలని ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. అంతేకాదు ఇంగ్లీష్లోకి అనువాదం చేసి వాటి సారాన్నంతా తెలుసుకున్నాడు. అంటే ఆ సంస్కృతంలో ఉన్నటువంటి వేదాలని ఇంగ్లీష్లోకి అనువాదం చేయటం కోసం వాటి సారాన్నంతా తెలుసుకుంటూ ఫైనల్గా ఆయన ఏమన్నాడు, ప్రపంచ గగనతలంలో అద్భుతాలు చేస్తున్నామని కొన్ని అగ్రదేశాలు ఓవరాక్షన్ చేస్తున్నాయి కానీ, హెచ్చడి చేస్తున్నాయి కానీ, గర్వపడుతున్నాయి కానీ, ప్రపంచంలో అద్భుతం అంటూ దేశం ఏదన్నా ఉందా అంటే నేను భారతదేశాన్ని చూపిస్తాను. ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా సరిపోయే పుణ్యం నాకు భారతదేశంలో లభిస్తుందని చెప్పిండు జర్మనీ పండితుడైనటువంటి మాక్స్ ముల్లర్. అర్థమైందా? నేను ఇప్పుడే ఒక మాట అన్నా, భారతదేశాన్ని భారతీయుల కంటే బయట వాళ్ళు ఎక్కువ పొగిడారని. అర్థమైనా? నేను పిహెచ్డి చేశా, ఎన్నో వందల పుస్తకాలు చదివితే కానీ నేను పిహెచ్డి చేసి ఉంటా. మన భారతదేశం గురించి భారతీయుడు ఏ నిద్రమోకోడు కూడా డైలాగ్ కొట్టలే. ఏది మాక్స్ ముల్లర్ అన్న డైలాగు. ప్రపంచ గగనతలంలో అద్భుతాలు జరుగుతున్నాయని ప్రపంచ దేశాలు గర్వపడుతున్నాయి కానీ, ప్రపంచంలో అద్భుతం అంటూ ఏదన్నా దేశం ఉందంటే నేను భారతదేశాన్ని చూపిస్తానని చెప్పిండు. అర్థమైందా? అంత గొప్ప భారతదేశం మంది మన గురించి మనకంటే వాళ్ళే బాగా చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజాను దేనికోసం నిర్మించాడు అన్నాడు. చూడు, ఇది కుతుబ్ మినార్ కదా, కుతుబ్ మినార్. విషయం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజాను దేనికోసం నిర్మించాడు. ఇప్పుడు భారతదేశంలో హిందూ మతంలో సంస్కరణలు జరుగుతుంటే, చాలామంది హిందూ మతాన్ని ఉద్ధరించుకోవటం కోసం ప్రయత్నాలు జరుగుతుంటే, మనం కూడా మన మతాల కోసం ఏదో ఒక కట్టడాన్ని కట్టించాలి, ఏదో ఒక స్తూపాన్ని నిర్మించాలి, ఏదో ఒక రాగాన్ని కనిపెట్టాలి, ఏదో ఒక పుస్తకాన్ని రాయించాలి, ఏదో ఒక గురువుని గౌరవించాలన్నట్టుగా ప్రయత్నాలు చేశారు. చూడండి, భారతదేశంలో మధ్యయుగ చరిత్రలో హిందూ మతంలో ఉద్యమాలు వస్తుంటే మరి మన మతానికి సంబంధించినవి కూడా కొన్ని కట్టుకోవాలని చూడండి అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజాని దేనికోసం నిర్మించాడంటే కువ్వతుల్ ఇస్లాం మసీదుకి వెళ్ళటానికి, కువ్వతుల్ ఇస్లాం మసీదులోనికి వెళ్ళటానికి నిర్మించినటువంటిదే అలై దర్వాజా. ఇంకో ఇదే అలై దర్వాజా. ఇక్కడ నుంచి చూస్తే కుతుబ్ మినారు, కువ్వతుల్ ఇస్లాం అవుపడుతుంది. ఎంట్రన్స్ దగ్గర చూస్తే చూడండి, ఈ కువ్వతుల్ ఇస్లాం అనేటటువంటిది ఎవరు కట్టించారంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో బానిస వంశాన్ని స్థాపించిన తర్వాత కట్టించాడు ఢిల్లీలో. దీన్నే మొహరాలి అనే పేరుతో పిలుస్తారు. మొహరాలి, ఢిల్లీలో మొహరాలి అనే ప్రాంతంలో ఈ కుతుబ్ మినార్ని ఆయనే కట్టించాడు. కువ్వతుల్ ఇస్లాం అనేటటువంటి మసీదుని కూడా ఆయనే కట్టించాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్కే ఈ కుతుబ్ మినార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. కాకపోతే దీన్ని పూర్తి చేసేది ఇల్టుట్మిష్. నెక్స్ట్ కువ్వతుల్ ఇస్లాం అనేట మసీదుని కూడా కుతుబుద్దీన్ ఐబక్ కట్టించాడు. అయితే ఈ మసీదులోకి తర్వాత ఈ కుతుబ్ మినార్కి వెళ్ళటానికి ఎంట్రన్స్ అన్నమాట ఇది అలై దర్వాజా. ఈ అలై దర్వాజాని అల్లావుద్దీన్ ఖిల్జీ తన పేరు మీద నిర్మించాడు. మన భారతదేశంలో అలై దర్వాజా ఉంది, బులంద్ దర్వాజా ఉంది. అలై దర్వాజా ఢిల్లీలో మొహరాలి అనే ప్రాంతం, ఇదంతా ఇప్పుడు చెప్పుకునే ప్రాంతం అంతా మొహరాలి. ఓకేనా? మొహరాలి అనే ప్రాంతంలో నిర్మించటం జరిగింది. మొహరాలి అనే ప్రాంతంలో నిర్మించారు. ఓకే కదా? విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే ఈ కువ్వతుల్ ఇస్లాం మసీదు కానీ ఈ అలై దర్వాజా కానీ అక్కడ ఉన్నది. కాకపోతే విషయం ఏంటంటే బులంద్ దర్వాజా ఏమో ఎవరు నిర్మించారంటే అక్బర్ నిర్మించాడు. బులంద్ దర్వాజా అనేటటువంటిది ఇది ఎక్కడుందంటే ఫతేపూర్ సిక్రీ దగ్గర ఉంటుంది. ఫతేపూర్ సిక్రీ దగ్గర బులంద్ దర్వాజా ఉంటుంది. మొహరాలీలో ఇంకోటి కూడా ఉంటుంది, మీకు తెలుసు. ఎవరైనా రెండవ చంద్రగుప్తుడు అనేటటువంటి వ్యక్తి అతిపెద్ద ఉక్కు స్తంభ శాసనం వేయించాడు. దాన్నే మొహరాలి ఉక్కు స్తంభ శాసనం అంటారు. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, మొహరాలి. ఓకే, మొహరాలి అనేటటువంటి పేరుతో ఇలా కూడా రాయొచ్చు, మొహరాలి అని పేరుతో చెప్తారు. ఇక్కడ ఆయన అతిపెద్ద ఉక్కు స్తంభ శాసనం గుప్తుల కాలంలో వేయించాడు, రెండో చంద్రగుప్తుడి యొక్క ఘన విజయాలను తెలియజేస్తూ. ఓకే కదా? ఇక్కడ మాత్రం కువ్వతుల్ ఇస్లాం, మళ్ళీ గుర్తుపెట్టుకుని అలై దర్వాజాని అల్లావుద్దీన్ ఖిల్జీ, బులంద్ దర్వాజాని అక్బరు ఫతేపూర్ సిక్రీ దగ్గర ఫతేపూర్ సిక్రీ దగ్గర నిర్మించాడు. ఓకేనా? నెక్స్ట్, రామానుజుడి ప్రకారం
ఆత్మకు సంబంధించి అంతర్యామి అనగా ఏంటి అన్నాడు. రామానుజాచార్యులు ఇందాక మనం చెప్పుకున్నటువంటి విశిష్ట అద్వైత సిద్ధాంతకర్త. దీన్ని ఇట్లా విడమరిచి రాయొచ్చు, లేదా విశిష్టాద్వైత అంటారు. ఓకేనా, విశిష్టాద్వైత. ఈ సిద్ధాంతం ప్రకారం, రామానుజుని ప్రకారం ఆత్మకు సంబంధించి అంతర్యామి అంటే దేవుడు హృదయంలో ఉంటాడు. అర్థమైనా, మనం ఎక్కడెక్కడో ఉంటాడని దేవుని కోసం వెళ్తుంటాం. దేవుడు ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో ఉంటాడని ప్రచారం చేసిండు. ఇక్కడ ఏమో దేవుడు దేవాలయంలో ఉంటాడు, దేవుడు విగ్రహాల్లో ఉంటాడు, ఏది కాదన్నాడు. దేవుడు హృదయంలో ఉంటాడనే విషయాన్ని రామానుజాచార్యుడు ప్రపంచానికి తెలిపాడు. మీకు తెలుసో తెలీదో, ఈయన గురువు. ఓకే, ఈయన గురువు ఎంతో ఈయన యొక్క ప్రేమని, ఈయన గురువు పట్ల చూపించిన శ్రద్ధను చూపించి చెప్పిండంట, అరే నీకు ఒక బ్రహ్మసూత్రాన్ని చెప్తాను, అది ఎవరికి చెప్పమాకురా రామానుజాచార్య అంటే, సరే గురువు గారు అనగానే ఆయన బ్రహ్మసూత్రాన్ని చెవిలో చెప్పిండంట. చెప్పగానే ఇప్పుడే వస్తా గురువు గారు అని చెప్పి గుడి గోపురం ఎక్కిందంట. ఎక్కడికి రా అంటే ఇప్పుడే వస్తానని చెప్పి గురువు ఏదైతే తన చెవిలో చెప్పిండో బ్రహ్మరహస్యాన్ని ఈయన ప్రజలందరికీ వచ్చేటట్టు చెప్పిండంట. ఏందిరా నువ్వు అట్ట చెప్తున్నావు అంటే, గురువుగారు నేనొక్కనే బాగుండటం కాదు, ఈ సమాజం అంతా బాగుండాలి. అర్థమైనా, ఈ సమాజం అంతా బాగుండాలి, నేను బాగుండాలని మీరు నాకు రహస్యం చెప్పారు, ఈ సమాజం బాగుండాలని నేను అందరికీ చెప్తున్నానని చెప్పినంట. అందుకే చూడండి, అన్ని వర్గాల వారు గుడికి ఎక్కి బహుశా అప్పుడు చెప్పిండట్టు అన్ని వర్గాల వాళ్ళు ఈయనకు భక్తులైపోయారు అంటారు. రామానుజాచార్యుడి గొప్పతనం. అందుకే నేను ఆదిశేషుని అవతారం అంటారని నేను ఇందాకే చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే, క్రింది వాటిలో ఏవి ముస్లిం సాంప్రదాయం ద్వారా వచ్చిన నిర్మాణ శైలులు అన్నాడు. భారతదేశంలో బానిస వంశం స్థాపించబడినప్పటి నుంచి అద్భుతమైనటువంటి మినార్లు వచ్చినాయి భారతదేశానికి. అప్పటి వరకు ఇండియాలో హిందూ మత కట్టడాలు ఉన్నాయి. ఆ హిందూ మత కట్టడాలలో ఎక్కువగా రాజపుత్రులు కట్టించినాయి, గుప్తులు కట్టించినాయి, మౌర్యులు కట్టించినాయి. అవి డైరెక్ట్ టెంపుళ్ళు ఉన్నాయి, అదేవిధంగా గర్భగుడులు ఉన్నాయి, గుహాలయాలు కేవ్ టెంపుల్స్ ఉన్నాయి, అదేవిధంగా జైన మతానికి సంబంధించిన బసదులు ఉన్నాయి, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్తూపాలు, చైత్యాలు, విహారాలు ఉన్నాయి. కానీ కొత్త కట్టడాలు మన భారతదేశంలో ఎప్పటి నుంచి వచ్చాయంటే, ఇస్లాం రాజ్యాలు మన భారతదేశాన్ని పరిపాలన చేయటప్పటి నుంచి మన దేశంలో ఈ కట్టడాలు వచ్చాయి. ఉదాహరణకి ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘల్స్ కానీ పరిపాలన చేస్తున్నప్పుడు ఎక్కువగా అవి ఢిల్లీ సరిహద్దుల్లోనూ ఉత్తర భారతదేశంలో, అది ఉత్తరప్రదేశ్ ఏరియాలో ఎక్కువగా నిర్మాణమైనవి. అంటే భారతదేశంలో ప్రాచీన భారతదేశం మొత్తం హిందూ కట్టడాలమయమైపోతే మధ్యయుగ భారతదేశం మొత్తం కూడా ఇస్లాం మత కట్టడాల జాబితా ఇండియాలోకి వచ్చేసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, హిందూ మత ప్రచారం ఎక్కువగా జరుగుతున్నప్పుడే వాళ్ళు కూడా ఏం ఆలోచించారంటే, హిందూ మతం యొక్క ప్రచారాన్ని మనం ఎదుర్కోవాలంటే మనం ఇస్లాం మత కట్టడాల ద్వారా ప్రజల్లో ఈ భక్తిభావాన్ని తీసుకురావాలి, వాళ్ళ భక్తిభావాన్ని తీసుకురావాలని ప్రచారం చేశారు. మరి ఈ ప్రచారం కోసం అనేక రకాలైన కట్టడాలను వాళ్ళు కట్టించారు. ఈ కట్టడాల వల్ల మన భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టబడిన పద్ధతులు ఏంటి, ఏ నూతన పద్ధతులు భారతదేశానికి వచ్చినాయి అంటే నిర్మాణ శైలులు చూడండి. గుమ్మటము, తోరణము, మినార్లు అన్నీ భారతదేశంలోకి వచ్చినాయి. ఈ గుమ్మటాలు కానీ మినార్లు కానీ, ఓకేనా, ప్రత్యేకంగా తోరణాలు, ఇట్లా తోరణాలు కట్టడం కానీ ఇలాంటి సిస్టమ్ అనేటటువంటిది మన భారతదేశంలో కొత్తగా చూడండి. మినార్లు ఇవి, గుమ్మటాలు ఇవి. మన ఇస్లాం మత కట్టడాలకు ఎక్కువగా ఈ గుమ్మటాలే ఉంటాయి. ఓకే కదా, ఇక చూడండి ఇవన్నీ కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే భారతదేశం వాళ్ళు కొత్తగా చూస్తున్న నిర్మాణ శైలులు అన్నమాట. ఇవి ఇస్లాం మతం రాకతో మన దేశంలోకి వచ్చినాయి. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే, ముస్లింలు భారతదేశానికి పరిచయం చేసిన ప్రార్థనా విధానాలు ఏంది అర్థమైన. భారతదేశం ఇస్లాం మతం ప్రవేశించిన తర్వాత భారతదేశాన్ని కొత్తగా పూజలు చేసేటప్పుడు లేదా దేవుడికి నమస్కారం చేసేటప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి విధానం ఏది అని చూస్తే చూడండి, నిరాడంబర ప్రార్థన, సామూహిక ప్రార్థన, ప్రార్థనలో సమానత్వం అంటే పైవన్నీ వీళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు ఆడంబరాలతో చేసేటటువంటి పూజా విధానం ఉండదు, అత్యంత నిరాడంబరంగా చేస్తుంటారు. రెండోది ఏంటంటే సామూహికంగా అందరూ ఒకేసారి వెళ్ళి అక్కడ నమాజ్ చేస్తూ ఉంటారు. అదొకంటే వాళ్ళకి టైం ఉంటుంది. మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు, అంటే మనలాగా ఎప్పుడు పడితే అంటే విమర్శించడం అని కాదు, మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వెళ్ళి మన సిద్ధాంతం ప్రకారం, మన ఇండియాలో ఉన్నటువంటి హిందూ మత సిద్ధాంతం ప్రకారం తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి తన భక్తుడిని అని చెప్పుకోవటానికి భగవంతుని దగ్గర అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడు. కానీ
కానీ ఇస్లాం మతంలో విధానం ఏంటంటే వాళ్ళకి అజా టైం అని ఉంటుంది, ఇన్నిసార్లు చేయాలి 5 సార్లు చేయాలని ఉంటుంది. ఆ టైంలో వీళ్ళందరూ సామూహికంగా కలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. బహుశా హిందూ మతానికి ఇస్లాం మతానికి ప్రార్థించే విషయంలో తేడా ఏంటంటే వాళ్ళకేమో ఈ టైంలో చేయాలని రూల్ ఉంటుంది. హిందూ మతం వాళ్ళకి నువ్వు ఎప్పుడైనా చేసుకోరా, భగవంతుడు అందుగలడు ఇందు లేడు, సందేహం ఏందని చెప్పి మన వాళ్ళు అనుకోబట్టి వాళ్ళ టైమింగ్స్లో వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటారు. కాకపోతే ఈ విధానంలో మన వాళ్ళకి ఏం తెలిసిందంటే సామూహికంగా కూడా ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే ప్రార్థనలో ఉన్న వాళ్ళు మన దగ్గర చూడండి, దేవాలయాలకు వెళ్తే ప్రత్యేకంగా 300 రూపాయల టికెట్ అంటారు, 100 రూపాయల టికెట్ అంటారు, అసలు సాధారణ దర్శనం అంటారు, రకరకాలుగా భక్తుల్ని విభజించటం చేస్తుంటారు. ఏమన్నంటే దేవాలయాల పోషణకి డబ్బులు కావాలి కాబట్టి ఆ పోషణకి డబ్బులు మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాం అంటారు. కానీ మసీదుల దగ్గర అలాంటి సిస్టమ్ ఉండదు. ఎవరైనా కూడా దేవుడి దగ్గర సమానత్వమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. మరి ఈ విధానాన్ని నేను ఇప్పుడు పొగుడుతున్నా తిడుతున్నా ఇండియాలో హిందూ మతాన్ని అంటే తిట్టడం కాదు, పొగట్టం కాదు, ఈ విధానాలని మనోళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. అరే ఇన్నాళ్ళు మా దేవాలయాల్లో ఇలాంటి సిస్టమ్ లేదే, మనం కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది కదా, అందరం సామూహికంగా పూజలు చేసే విధానాన్ని మనం ఇస్లాం మతం నుంచి తీసుకుందాం. అదేవిధంగా నిరాడంబరంగా దేవుణ్ణి ప్రార్థించాలి, హంగామా చేసుకొని పౌడర్లు సెంట్లు పూసుకొని పోయి దేవుడి దగ్గర కూర్చోవటం కాదు, భక్తితో దేవుడి దగ్గర కూర్చొని ఆ భక్తిభావంతో దేవుణ్ణి మనం మన వైపు తిప్పుకోవాలనే ఆలోచన ఈ ఇస్లాం మత సిద్ధాంతాలను చూసి మన వాళ్ళు నేర్చుకున్నారు. అంటే మన వాళ్ళు నేర్చుకున్నారంటే మన దగ్గర ఆ భావం లేదని కాదు, మన వాళ్ళు ఇంకా కొద్దిగా సంస్కరించుకున్నారు, వాళ్ళ భావాలను సంస్కరించుకోవటం జరిగింది ఈ ఇస్లాం మత సిద్ధాంతాల వలన. నెక్స్ట్ చూడండి, హిందీలో రచనలు చేసిన ముస్లింలు అధికులు. హిందీ భాషలో రచనలు చేసిన ముస్లిమ్స్లో అధికులు ఎవరయ్యా అంటే భారతదేశానికి ఎప్పుడైతే సూఫీ సన్యాసులు సోది లేకుండా చూడండి, సూఫీ సన్యాసులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చారో వాళ్ళు పర్టికులర్గా ఏ భాషలో మత ప్రచారం చేశారయ్యా అంటే హిందీ భాషలో వాళ్ళ రచనల్ని చేయటం జరిగింది. హిందీ భాష అంటే ఉత్తర భారతదేశం మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా హిందీ భాష ప్రచారంలో ఉంటుంది కాబట్టి ఆ భాషలో వీళ్ళు సూఫీ సన్యాసులు వాళ్ళ ఇస్లాం మత సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం జరిగింది. నెక్స్ట్, అరబ్బులు భారతీయుల కలయిక వల్ల ఏ రంగంలో మంచి ఫలితాలు వచ్చాయి అన్నాడు. అరబ్బులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశానికి 712లో దండయాత్రకు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే భారతదేశంలో సింధు పరిపాలకుడైనటువంటి దాహర్ అనే రాజును ఓడించడానికి వచ్చారు. వచ్చినటువంటి క్యాండిడేట్ పేరు మహమ్మద్ బిన్ కాసిమ్కి మన సింధు పరిపాలకుడైన దాహర్ అనేటువంటి వాడికి 712వ సంవత్సరంలో రేవార్ యుద్ధం లేదా రోరు యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహమ్మద్ బిన్ కాసిం గెలిచాడు. మహమ్మద్ బిన్ కాసిం యుక్త వయసులో ఉన్నాడు, 17 సంవత్సరాల వయసులో. అతన్ని అప్పుడు ఖలీఫా అయినటువంటి వాలిద్ II అనేటటువంటి వాడు ఈ దాహర్ను ఓడించి రాపోరాన్ని పంపించాడు. దాహర్ను ఓడించాడు, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. భారతదేశంలో ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టిన మహమ్మద్ బిన్ కాసిము భారతదేశంలో జిజియా పన్నుని మహమ్మద్ బిన్ కాసిమే ప్రవేశపెట్టాడు. వాడు ఆడవాళ్ళందరినీ అత్యాచారాలు చేయటం ఇవన్నీ చేస్తుంటే పాపం రాజపుత్ర స్త్రీలు వాడి యొక్క అరాచకాలని తట్టుకోలేక అగ్నిలో దూకి ఆవుతూ జరిగింది. దాన్ని మనోళ్ళు జౌహార్ అనే పేరుతో పిలుస్తారంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఖలీఫా ఈ మహమ్మద్ బిన్ కాసిమ్కి ఊకే చెప్పాడు, అరే నువ్వు పోయి ఢిల్లీని ఆక్రమించుకోపోరా, ఢిల్లీని ఆక్రమిస్తే భారతదేశాన్ని ఆక్రమించటంటే ఈ పోరగాడు 17 సంవత్సరాల వయసు ఉన్నాడు కాబట్టి చేద్దాంలేవా అని చెప్పి ఖలీఫాకే వ్యతిరేకంగా మాట్లాడటం చేశాడు. దీంతో వీడు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తానని చెప్పి ఖలీఫా ఈ మహమ్మద్ బిన్ కాసిమ్ని పిలిపించి చంపించాడు. దీంతో అరబ్బులు భారతదేశానికి దండయాత్రకి వచ్చారు. ఢిల్లీని ఆక్రమించాలనే కోరికగానే ఉండిపోయింది. అది ఫలితం లేని దండయాత్ర అయింది. దీని గురించే లేనిపూల్ అనే చరిత్రకారుడు భారతదేశంపై అరబ్బుల దండయాత్రని ఫలితం లేని దండయాత్ర అని చెప్పి ఓ పుస్తకం కూడా రాశాడు. ఆ విషయం పక్కన పెడితే మరి అసలైతే భారతదేశానికి అరబ్బులు వచ్చారు కదా, అరబ్బుల వల్ల మన భారతదేశానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా, నష్టం జరిగిందా అంటే రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలు జరగలేదు, వాళ్ళకి జరగలేదు, మనకి జరగలేదు. కానీ లాభం అయితే ఒకటి జరిగింది. ఏంటి అంటే అరబ్బులు అనే వాళ్ళు ఫస్ట్ సారిగా మన దేశానికి అంటే ఇస్లాం మతం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ సెటిల్ అయినప్పుడు వాళ్ళ యొక్క వైద్య విధానాన్ని ఏమంటారంటే యునానీ వైద్య విధానం అంటారు. ఇప్పటికి కూడా ఇది ఫేమస్.
ఆయుర్వేద టైప్లో ఉంటుంది యునానీ వైద్య విధానం. ఇది చాలా చాలా ఫేమస్. ఈ వైద్య విధానం మన భారతదేశంలో ఎప్పుడు వచ్చిందయ్యా అంటే చూడండి, అరబ్బులు మన భారతదేశానికి రావటం వల్ల వైద్య విధానంలో బాగా మార్పు వచ్చింది. ఆ వైద్యం ఏ వైద్యం అన్నాడు అనుకోండి, యునానీ వైద్యం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, అరబ్బుల దండయాత్ర వల్ల భారతదేశానికి రాజకీయ పరమైనటువంటి ఏ ప్రయోజనం చేకూరలేదు. కానీ ఈ దండయాత్ర వల్ల భారతదేశానికి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ కావటం వల్ల వాళ్ళ వైద్య పద్ధతిని మన వాళ్ళు నేర్చుకున్నారు. యునానీ వైద్య విధానం మనకి ఎవరు నేర్పారయ్యా అంటే అరబ్బులు నేర్పారు. ఇక్కడ ప్రశ్న ఏంది, అరబ్బులు భారతీయుల కలయిక వల్ల ఏ రంగంలో మంచి ఫలితాలు వచ్చాయంటే వైద్యం అని గుర్తుపెట్టుకోండి. అంటే గణితంలో వచ్చిందా, జ్యోతిష్యంలో వచ్చిందా, ఖగోళంలో వచ్చిందంటే వైద్యంలో వచ్చింది. ఆ వైద్యంలో పర్టికులర్ ఏ వైద్య విధానంలో వచ్చిందంటే యునానీ వైద్యంలో వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మరి ఇది ఒక్కటే ప్రయోజనం అంటే ఇంకో ప్రయోజనం కూడా జరిగింది. వాళ్ళు ఢిల్లీని ఆక్రమించాలని వచ్చి ఢిల్లీని ఆక్రమించకపోవటం వల్ల ఖలీఫాతో ఆగ్రహానికి గురై కావటం వల్ల ఆ మహమ్మద్ బిన్ కాసిం అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. మరి భారతదేశంలో అరబ్బులు అనే వాళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చినటువంటి మహమ్మద్ బిన్ కాసిం మాత్రం హత్యకు గురయ్యాడు. ఇలా భారతదేశంలో సెటిల్ అయిన అరబ్బులు భారతదేశంలో ఇక తర్వాత ఏం చేశారంటే, రాజకీయంగా మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, ఓ పని చేద్దామని చెప్పి కేరళలో సెటిల్ అయ్యారు. కేరళలో సెటిల్ అయ్యి ఇక్కడ సుగంధ ద్రవ్యాలు పండించడం మొదలుపెట్టారు. సుగంధ ద్రవ్యాల మీద సుగంధ ద్రవ్యాలు రాస్తున్నట్టే ఉంది. ఓకేనా? సుగంధ ద్రవ్యాలని పండించడం మొదలుపెట్టారు. పండించి చూడండి, ఐరోపా దేశాలకి, అంటే అరబ్బులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశంలో కేరళలో సెటిల్ అయ్యి వీళ్ళు పర్టికులర్గా బాగా పండించిన పంటలు ఏంటంటే స్పైసెస్, సుగంధ ద్రవ్యాలను పండించి ఇక చూడండి ఐరోపా దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ఐరోపా వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు చాలా అవసరం అని తెలుసుకొని మనం వెనక్కి తిరిగిపోయేదానికంటే ఇండియా బాగానే ఉంది, మన ఇండియా వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పెట్టట్లేదు, మరి ఇండియాలో మనం ఉన్నప్పుడు ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా ఉండిపోయిన అరబ్బులు కేరళకు వచ్చి కేరళలో సెటిల్ అయ్యి కేరళలోని వ్యవసాయం చేసి సుగంధ ద్రవ్యాలు పండించి ఐరోపా దేశాల వరకు 1453 అంటే కాన్స్టాంటినోపిల్ అనే నగరాన్ని తురుష్కులు ఆక్రమించేంత వరకు మన భారతదేశ సుగంధ ద్రవ్యాలని ఐరోపా దేశాలైన ఫ్రెంచ్ కానీ, పోర్చుగల్ కానీ, ఇంగ్లీష్ కానీ, డెన్మార్క్ కానీ, నార్వే కానీ, స్వీడన్ కానీ ఈ దేశాలన్నిటికీ పంపించిన ఘనత ఎవరికి దక్కిందంటే అరబ్బులకు దక్కింది. ఇంకా మీకు తెలుసు, అరబ్బులు 1453 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. ఎందుకు? అక్కడ కాన్స్టాంటినోపిల్ని తురుస్కులు ఆక్రమించేసరికల్లా రాకపోకలు బంద్ చేశారు. బంద్ చేస్తేనేగా ఐరోపా దేశాల వాళ్ళు వాస్కోడి గామా ద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారంటారు. అంటే ఇప్పుడు చూడండి, రేపు పరీక్షలో ఏమంటాడు, వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటానికంటే ముందు మన భారతదేశానికి చెందిన సుగంధ ద్రవ్యాలని, అంటే యాలకులు కానీ, దాల్చెక్క కానీ, లేకపోతే మిరియాలు కానీ, వీటన్నిటినీ కూడా ఐరోపా దేశాలకు పంపించిన ఘనత ఎవరికి దక్కిందంటే అరబ్బులకు దక్కింది. అదొకటి మీకు ఎక్కడో అర్థమై ఉంటుంది. ఇక్కడ యునానీ వైద్యంతో మొదలు పెడితే వ్యాపారం దాకా పోయినాం. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మరి అరబ్బులు కేరళలోనే ఎందుకు సెటిల్ అయ్యారంటే వాళ్ళకి ఐరోపా వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు అవసరం. కేరళలోనే సుగంధ ద్రవ్యాలు పండుతాయి అని మీకు తెలుసు. క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని ఎక్కడో చదువుతారు మీరు కదా, అందువల్ల కేరళలో బాగా పండుతాయి కూడా సెటిల్ అయ్యారు వాళ్ళు. తర్వాత ఇక భారతదేశం నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోయారంటే వాళ్ళు వెళ్ళిపోలే, భారతదేశం సెటిల్ అయ్యారు. మీకు తెలుసు, మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేస్తున్నప్పుడు కేరళలో మోప్లా పోరాటం అని జరిగిందని చదువుతారు. మోప్లా రైతాంగ పోరాటం అని చదువుతాం. మోప్లా రైతాంగ పోరాటం అంటే ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళలో సెటిల్ అయిన అరబ్బు రైతులు, పర్టికులర్గా ఏ ప్రాంతంలో, మోప్లా అనే ప్రాంతంలో సెటిల్ అయిన అరబ్బులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అది ఆ టైంలోనే కరెక్ట్గా ఎందుకు పోరాటం చేశారంటే మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ పోరాటం చేయటం వల్ల వాళ్ళు కూడా ఆయన పోరాటానికి మద్దతు ఇస్తూ చేపట్టిన ఉద్యమంగా దాన్ని చెప్తారు. ఇది కూడా మీకు తెలుసు. మీరు 1920-22 మధ్య కాలంలో గాంధీ పోరాటం చదువుతుండండి, దాంట్లో రైతాంగ పోరాటం, మోప్లా పోరాటం అని చదువుతారు. ఓకేనా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోయినామో మనం ఇప్పుడు. నెక్స్ట్, ఇస్లాం పవిత్ర గ్రంథం ఇప్పటికి ఎన్నిసార్లు మార్పులకు గురైంది అన్నాడు.
ఇస్లాం పవిత్ర గ్రంథం ఇప్పటికి ఎన్నిసార్లు మార్పులు గురైంది? 15 సార్లు, 19 సార్లు మార్పుకు గురి కాలేదు, 24 సార్లు అంటే అసలు మార్పుకే గురి కానిది ద హోలీ ఖురాన్. ఓకేనా? కురా అంటే చదవటం అని అర్థం. భలేగా ఓకే, చదవటం, కలర్ భలేగా కలిసింది. చదవటం, ఖురా అంటే చదవటం. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 114 అధ్యాయాలు. ఈ అధ్యాయాలను వాళ్ళు సూరాలు అంటారు.